ఆ అమ్మ, నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కుంటాను. వాళ్ళు చేసేది అసలు కరెక్టే కాదు. రేఖ, నువ్వు రాఘవ్కి రస్మలై పెట్టావా? తను వద్దన్నాడా ఆంటీ? ఏమైంది? అంటే తలుపు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, సరిగ్గా మాట్లాడలేదు కూడా. తన ఆరోగ్యం అయితే బానే ఉంది కదా? మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అవ్వలేదు కదా? ఏంటమ్మా, నువ్వు తనకి జన్మనిచ్చావు, అయినా తన మూడు అర్థం చేసుకోలేవా? తను చిన్న పిల్లాడిలా ముఖం మార్చుకుని కూర్చున్నాడు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చానని. అంతేనా రేఖ? లేదు రోహిత్, అలాంటిదేమీ లేదు. ఓ ప్లీజ్, నువ్వు ఆ పొగరుబోతు సైడ్ మాట్లాడడం మానే. తను నంబర్ 1 పొగరుబోతు. నెక్స్ట్ టైం తనతో మాట్లాడినప్పుడు చెప్పు, నాకు కూడా తనని కలవాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మ కోసం మాత్రమే. అండ్ మా అమ్మ తప్ప నాకు ఈ ఇంట్లో ఎవరి మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. రాఘవ్ పొగరుబోతే ఇంకా తను నంబర్ 1 పొగరుబోతు. ఆపు రోహిత్, ఏంటి పొగరుబోతూ అంటున్నావు? అరే, పొగరుబోతు కాక ఇంకేంటి? ప్రేమ, కోపం అన్నీ పొగరుగానే చేస్తాడుగా. ఒక పొగరొకటే కాదు, తన నంబర్ 1 మూడీ కూడా. నువ్వే చెప్పు, లాస్ట్ టైం నువ్వు తనని నవ్వడం ఎప్పుడు చూసావు చెప్పు? ఓ హలో. తను తక్కువే నవ్వుతారు, కానీ తను ఎప్పుడు నవ్వినా ఆయన నవ్వే ప్రపంచంలోనే అన్నింటికంటే అమాయకపు స్వచ్ఛమైన నవ్వులా ఉంటుంది. అది యుగానికి ఒక్కసారి ఎప్పుడైనా అలా వస్తుందేమో. ఆపు రోహిత్, ఆపు. రేఖ చెప్పేది కరెక్టే. రాఘవ్ గురించి ఇలా ఏం మాట్లాడుకు. సరే, నువ్వింకా ఆఫీస్కెళ్ళు, ఓకేనా? వావ్ అమ్మా, సొంతం పరాయని తేడా చూపించేశారు కదా. సరే సరే, వెళ్లే ముందు నాకు హగ్ ఇస్తావా లేదా? సరే, వెళ్ళొస్తానమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్ రేఖ. నీకు తెలుసా నేను స్విట్జర్లాండ్ వెళ్ళటానికి మొత్తం లిస్ట్ అంతా తయారు చేశాను. నాకు ఈ సామాన్లన్నీ కావాలి. ఇంకేమైనా కావాలా? ఇంకా అంటే ఒక్క నిమిషం. ఇదిగో, నాకు ఆ క్రీమ్ కూడా కావాలి. అదే ఎండ నుంచి కాపాడుకోవటానికి రాసుకునేది. అప్పుడే నా స్కిన్ మండకుండా నీ ఉంటుంది. స్కిన్ ఏమీ మండదు, కానీ నీ ఈ లిస్ట్ ని బయటకు తీసుకెళ్లి ఎండలో కాల్చేయి. ఎందుకంటే మనం స్విట్జర్లాండ్కి వెళ్ళట్లేదు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా, కానీ ముందు నిజం చెప్పు. అబద్ధం చెప్తున్నావు కదా? నేనేమి జోక్ చేయట్లేదు, ఇదే నిజం. అరే, ఇది చాలా తప్పు. నువ్వు ఈ ప్లాన్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? ఎందుకంటే నేను నీతో పాటు స్విట్జర్లాండ్ వస్తానన్నాను, అందుకే కదా. నేను నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. సరే అయితే ఆలోచించుకో. ఈ ప్లాన్ క్యాన్సిల్ అయితే మన బిడ్డ ప్లాన్ అది కూడా క్యాన్సిల్. కూల్. అదిగో తలుపు అటువైపే. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే ఓన్స్, నువ్వు ఇలా ఎలా చెప్పగలవు? ఓన్స్, నీ బిడ్డ తన సంగతి ఏంటి? నీలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నేను బిడ్డని ఎవరి దగ్గర నుంచైనా కొనుక్కుంటాను, కానీ నీకున్న ఈ సౌకర్యవంతమైన జీవితం ఇక ఇదైతే ఖచ్చితంగా ఉండదుగా. మరిప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఓన్స్, నీకేమైంది? నువ్వు ఈ రోజు టిఫిన్ కి మాడిపోయిన దోశ ఏమైనా తినుంటావు కదా, అందుకే ఇలా కోపంగా మాట్లాడుతున్నావు కదా. మరేం చేయమంటావు? నీ డిమాండ్స్ అస్సలు పూర్తవ్వట్లేదు. మరి సరే అయితే నేను స్విట్జర్లాండ్కి రానులే. ఆ చల్ల చల్లని మంచు కొండలు చూడటం, ఆ చల్ల చల్లని గాలులు, నేను అవన్నీ చూడలే. ఏం పర్వాలేదు. కానీ నువ్వు నా కోసం చల్ల చల్ల నిమ్మరసం అయితే చేసి ఇవ్వగలవు కదా. నీకు చల్లటి నిమ్మరసం కావాలా? అయితే నువ్వే వెళ్ళి చేసుకో. నువ్వు నీ నోరుని ఆడిస్తుంటావు చూడు, అలాగే నీ చేతులకు కూడా పంచపు. నిమ్మరసం కావాలంట. చూస్తున్నావా బేబీ, మీ మమ్మీకి నీ మీద కొంచెం కూడా ప్రేమ అనేదే లేదు. గోష్, నిమ్మరసం తీసుకొస్తానులే. ఈ బాక్స్ ని సార్కి ఇచ్చేయండి. ఒకవేళ ఆయన గనక లంచ్ బాక్స్ ని వెనక్కి తిరిగి పంపిస్తే నేనే స్వయంగా ఆఫీస్కి వచ్చి ఆయనకి భోజనాన్ని తినిపిస్తానని చెప్పండి. అది కూడా ఆయన మీటింగ్ మధ్యలో. ఓకేనా? ఇక మీరు వెళ్ళండి. మిస్టర్ తలపొగురు మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అదేంటంటే, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు గ్యాస్ నెత్తి మీదకి వస్తుంది, కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోతుందిలే. ఎందుకంటే ఎవరో తన కోసం లంచ్ పంపించారు కదా. లేదు, అంటే అవును, అది నాకు భోజనం వేస్ట్ చేయడం నచ్చదని మీకు కూడా తెలుసు కదా ఆంటీ.
నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వెప్పుడైనా నీ మనసులో మాటని నాకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు అని ఇలాంటి మాటలతో దాచేస్తుంటావు చూడు, అప్పుడు నాకు వెంటనే తెలిసిపోతుంది. నర్మదా అంటే మీరేమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నా దగ్గర ఏం దాచుకు రేఖ, ఎందుకంటే నాకు అన్నీ కనిపిస్తున్నాయి. నీ కళ్ళు నీ మనసులో ఉన్న విషయాలన్నీ చూపించేస్తున్నాయి. ఇంకా నువ్వు రాఘవ్ని ఎంతలా ప్రేమిస్తున్నావంటే అది నీ ముఖంలో ఆ ప్రేమ చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి నేను ముందంత ష్యూర్ కాదులే, కానీ తర్వాత నేను దేవికతో మాట్లాడాను. ఏంటి? మీరు అమ్మ నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారేంటి? ఇది కరెక్ట్ కాదు. ఇదేమైనా ఇప్పుడే ఏంటి, మేము ఎన్నాళ్ళ నుంచో నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఈ ప్రేమ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ కూడా. నర్మదా ఆంటీ, నేను ఇప్పుడే అనుకుంటున్నాను ఇంకో 2-3 యాడ్ చేద్దామని, కానీ ఏం ప్రయోజనం? నువ్వు రాఘవ్తో నీ మనసులో మాట చెప్పలేదు కదా. అంత ఈజీ కాదంటే చెప్పటం తనకి. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కదా. నేను ఆయన్ని నన్ను బలవంతంగా ప్రేమించేలా చెయ్యలేను కదా. కానీ తను నీ గురించి నీలాగే ఎందుకు ఆలోచించడం అనుకుంటున్నావు? నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు, చాలా స్మార్ట్, చాలా కేరింగ్ అండ్ కైండ్ కూడా. మరి తను నిన్నెందుకు ప్రేమించాడు? నేను చెప్తానుండండి. వీళ్ళ పెళ్లి అలాంటి పరిస్థితుల్లో జరిగింది. మరి దేవి వదిన ప్లీజ్, ఇది సరైన సమయం కాదు ఈ విషయం గురించి మాట్లాడడానికి. చెప్పు దివ్య. అదేంటంటే ఆంటీ, రేఖ కేవలం రాఘవ్ బ్రోకి వైఫే కాదు, నిజానికి గ్యారంటీ కార్డ్ వైఫ్. గ్యారంటీ కార్డ్ వైఫా? నేను బిగినింగ్ నుంచి అన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే వీళ్ళ లవ్ స్టోరీ ఏం టిపికల్ లవ్ స్టోరీ కాదు. ఏదో ఒక అమ్మాయి అబ్బాయి కలవటం, తర్వాత ప్రేమించుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం అండ్ హ్యాపీలీ ఎవ్రీ అయిపోవడానికి. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. స్టార్ట్ అయింది కూడా ఒక వైరల్ వీడియో వల్లే. ఆ తర్వాత నాకు తెలుసు. వెరీ స్మార్ట్. అయితే మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదుగా. రిపోర్టర్ రేఖ మిస్టర్ సూర్యవంశీ ఎలా అయ్యిందో ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా. సిటీలో సంగతి వదిలేయండి, స్టేట్ మొత్తంలోనే మంచి మంచి కుటుంబాల్లో అమ్మాయిలు రాఘవ్ బ్రోని పెళ్లి చేసుకోవడానికి లైన్ లో ఉంటారు. మరి ఆయన రేఖను పెళ్లి చేసుకుంటారా? కానీ చేసుకోవాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితి కదా. పోనీలేండి, నేను చెప్పాలనుకున్నది నేను మీకు చెప్పేశాను. చూడు, ప్రయాణం ఎలా మొదలైంది అనేది అంత ముఖ్యం కాదు. ముఖ్యమైంది ఏంటంటే ప్రయాణం ముందుకు ఎలా సాగిందనే కదా రేఖ. కానీ ఇంకొకటి కూడా చాలా అవసరమే కదా ఆంటీ. దట్ మనకి కూడా తెలియాలి ప్రమాణం ముందుకు సాగుతుందో లేదో, లేక మరోలా కాదు కదా. ఈ ప్రయాణంలో ప్యాసింజర్స్ తిరిగి తిరిగి మళ్ళీ బిగినింగ్కే వచ్చేస్తారేమో. అది ఏంటంటే ఆంటీ, రేఖ రాఘవ్ బ్రోల స్టోరీనే అలాంటిది. వీళ్ళు 1 స్టెప్ ముందుకు సాగితే చటక్కున 2 స్టెప్పులు వెనక్కి వచ్చేస్తుంటారు.